ఒక బాలుడు పాఠశాలకు మొదట్లో ఆసక్తి లేకుండా హాజరయ్యాడు. ఆ తర్వాత తన వినూత్న ఆలోచన అనేది ఒక రెస్పాన్స్ అనుకోండి, ప్రతిస్పందన అనుకోండి. ఈ వినూత్న ఆలోచనకు, సో యూనిక్ థాట్కు, ఇన్నోవేటివ్ థాట్కు ఉపాధ్యాయుని నుండి ప్రశంస వచ్చింది. ఈ ప్రశంస అనేది ఒక రీఇన్ఫోర్స్మెంట్ అనుకోండి, పునర్బలనం అనుకోండి. ఇప్పుడు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సాంఘిక అభ్యసనం అంటే ఒక మోడల్ను చూస్తూ ఇమిటేట్ చేస్తూ నేర్చుకోవడం. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్కి ఈ సిద్ధాంతానికి సంబంధం లేదు, ఎలిమినేట్ చేసుకోండి. యత్నదోష అభ్యసన సిద్ధాంతం, ట్రైల్ అండ్ ఎర్రర్ అంటే ప్రయత్నముల సంఖ్య పెరిగే కొద్దీ తప్పుల సంఖ్య తగ్గడం. ఇక్కడ వినూత్న ఆలోచనకు ఉపాధ్యాయుని నుండి ప్రశంస వచ్చింది కనుక ఈ ఎగ్జాంపుల్కి యత్నదోష అభ్యసన సిద్ధాంతానికి కూడా సంబంధం లేదు. సాంప్రదాయక నిబంధన క్లాసికల్ కండిషనింగ్ అంటే ఒక అసహజ ఉద్దీపన. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బెల్, సహజ ఉద్దీపన, ఆహారం, ఈ రెండు జోడించినప్పుడు, ఈ రెండు రీఇన్ఫోర్స్మెంట్ చేసినప్పుడు ఆహారానికి లాలాజలం స్రవించే కుక్క ఒక దశలో గంట శబ్దానికి కూడా లాలాజలం స్రవిస్తుంది. అంటే ఇక్కడ ఉద్దీపన వచ్చిన తర్వాత ప్రతిస్పందించింది. ఆ ఉద్దీపన గంటకు లాలాజలం స్రవించింది. కనుక ఇక్కడ ఉద్దీపన ముందు వచ్చిందా, ప్రతిస్పందన ముందు వచ్చిందా? ఇక్కడ ప్రతిస్పందన ముందు వచ్చింది. వినూత్న ఆలోచనకు ఉపాధ్యాయుడు ప్రశంస ఇచ్చాడు కనుక ఈ సిద్ధాంతం కూడా కరెక్ట్ కాదు. ఈ సందర్భంలో మీరు కార్యసాధక నిబంధన సిద్ధాంతం, స్కిన్నర్ ఎలుకపై చేసిన ఒక ప్రయోగాన్ని నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఆకలిగా ఉన్న ఒక ఎలుకను స్కిన్నర్ బాక్స్ లో ఉంచాడు. ఈ బాక్స్ బయట ఆహారపు గుళికలు, పెల్లెట్ ఆఫ్ ఫుడ్ ఉంచాడు. మరి ఆకలిగా ఉన్న ఎలుక పేటికలోకి దూకి, బాక్స్లోకి దూకి ఇక్కడ ఉన్న ఒక స్విచ్ నొక్కడం వల్ల మరి బాక్స్ బయట ఉన్న ఆహారపు గుళికలు ఎలుక తినగలిగింది. సింపుల్ ఎక్స్పెరిమెంట్. ఆకలిగా ఉన్న ఒక ర్యాట్ ఎలుక బాక్స్ లోపలికి వేసినప్పుడు అది ఒక స్విచ్ నొక్కింది. స్విచ్ నొక్కడం అనేటువంటిది ఇక్కడ రెస్పాన్స్, చాలా ఇంపార్టెంట్. ప్రతిస్పందన. ఈ ప్రతిస్పందనకు ఏమొస్తుందో ఎలుకకు తెలియదు, కానీ స్విచ్ నొక్కిన తర్వాత ఎలుక ఎంతగానో ఇష్టపడేటువంటి ఒక బ్రెడ్ బాల్, చిన్న బ్రెడ్ ముక్క, ఇది బాక్స్ లోపలికి ఆటోమేటిక్గా వచ్చింది ఒక చిన్న రబ్బర్ పైప్ ద్వారా. ఈ ఆహార గుళిక అందుకున్నటువంటి ఎలుక ప్రేరణ కలిగి స్విచ్ ఎట్లా నొక్కాలి, స్కిన్నర్ బాక్స్లో మీట ఎట్లా నొక్కాలి నేర్చుకున్నది. సింపుల్. ఇక్కడ లెర్నర్ ఎవరంటే ర్యాచర్, లెర్నింగ్ సిచ్యువేషన్ స్కిన్నర్ బాక్స్. ఇక్కడ జరిగినటువంటి అభ్యసనం ప్రతిస్పందనకు ఒక రీఇన్ఫోర్స్మెంట్ వచ్చింది. ప్రతిస్పందన ఎలుక మీట నొక్కడం, మరి రీఇన్ఫోర్స్మెంట్ అనేది ఆహార గుళిక. కనుక ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్లో ఒక పిల్లవాడు మొదట పాఠశాలకు రావడానికి ఆసక్తి చూపలేదు. అయితే తన వినూత్న ఆలోచన అంటే ప్రతిస్పందనకు ఉపాధ్యాయుడు ప్రశంసించాడు కనుక ఆ ప్రశంసకు ప్రేరేపించబడ్డ విద్యార్థి పాఠశాలకు రావడం జరిగింది. కనుక ఇక్కడ ప్రతిస్పందన, వినూత్న ఆలోచన, ప్రశంస ఆహార గుళిక అనుకోండి, లేక రీఇన్ఫోర్స్మెంట్ అనుకోండి. కనుక ఆ ఉదాహరణ ఆపరెంట్ కండిషనింగ్, కార్యసాధక నిబంధనకు సంబంధించింది.